అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మమతా మంగన్పల్లి, సివిల్ సర్వీసెస్ మెంటార్. మనం ప్రీవియస్ సెషన్‌లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన బేసిక్ టర్మ్స్ చూసాము. ఇప్పుడు మనం స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన మిషన్స్ చూడబోతున్నాము. అండ్ మన రీసెంట్‌గా వచ్చిన ఇండియన్ స్పేస్ పాలిసీ గురించి చూడబోతున్నాం అన్నమాట. సో, ఇండియన్ స్పేస్ పాలిసీ మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023న ఈ పాలిసీని లాంచ్ చేశారు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అయితే ఈ పాలిసీలో మనకి ఇస్రో పరంగా, స్పేస్ టెక్నాలజీ పరంగా కొన్ని చేంజెస్ తెచ్చారనమాట. అవేంటి అంటే, మనం ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్‌ని మన స్పేస్ టెక్నాలజీలో ఇస్రో రోల్‌కి కొంచెం అంటే ఇస్రోకి ఉన్న బర్డెన్‌ని తగ్గించడానికి వీఆర్ ఇన్వైటింగ్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ అనమాట. సో, ఈ పాలిసీ ఎక్స్‌క్లూజివ్‌లీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనకి వచ్చిందనమాట. అయితే ఇందులో ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ డెఫినెట్లీ ఇందులో ఏది చూసుకోవాలన్నా కూడా నోడల్ డిపార్ట్మెంట్ అనేది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అండ్ ఎనీ స్పేస్ యాక్టివిటీ మన విదిన్ ఆర్ కంట్రీ, విదిన్ ఆర్ ఇండియన్ టెరిటరీ, ఇన్క్లూడింగ్ ది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఆఫ్ అవర్ కంట్రీ, మనకి ఈ పాలసీ అనేది అప్లై అవుతుంది అనమాట. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఈ పాలసీ ద్వారా ఇస్రోకి ఏంటంటే ఆపరేషన్ పరంగా కానీ, అంటే డిఫరెంట్ స్పేస్ ఆపరేషన్స్ పరంగా కానీ, ప్రొడక్షన్ పరంగా కానీ ఇస్రో ఇప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎన్ఎస్ఐఎల్కి వెళ్తుంది. ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. అది మనకి కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అంటాం అనమాట. సో, దానికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. మిగతాది అంటే ఇస్రో ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ఓన్లీ రీసెర్చ్ ఇంకా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో మాత్రమే ఫోకస్ చేస్తుంది. సో, దాని బర్డెన్ తగ్గింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే న్యూ టెక్నాలజీస్ ఏమొచ్చినా దాంట్లో ఇస్రో రోల్ ఉంటుంది, కానీ ఆపరేషన్స్ పరంగా ఇస్రో ఏం పట్టించుకోదు. సో, నౌ దిస్ ఇస్ ఫర్ ఈ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనమాట. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కిందే వస్తుంది. అండ్ యూజువల్లీ ఇది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో, మీరు కమర్షియల్ యాంగిల్, కమర్షియల్ ఆర్మ్ అనే వర్డ్ చూసారు అంటే దట్ ఈస్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, అంటే మనకి ఏంటంటే ఇంకా ఎవ్రీథింగ్ అబౌట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, లీజ్కి ఇవ్వడం అయినా, ప్రొడక్షన్ అయినా, ఏదైనా స్పేస్ కాంపనెంట్స్ అయినా, స్పేస్ టెక్నాలజీకి సంబంధించింది ఏదైనా బిట్వీన్ పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అసెట్స్ ఉన్నా కూడా అదంతా ఎన్ఎస్ఐఎల్ఏ చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇదేంటి అంటే ద నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ స్పేస్. ఇన్ స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ ఇదేంటంటే మనం ఇప్పుడు దాన్ని ఒక అటోనామస్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగా దానికి రోల్ ఇచ్చామన్నమాట. అయితే ఇదేంటంటే స్పేస్ యాక్టివిటీస్ ని ఆథరైజ్ చేస్తుంది. అంటే ప్రతి దానికి పర్మిషన్ ఇచ్చేది మాత్రం మనకి ఇన్ స్పేసే. సో, దిస్ యాక్ట్స్ యాజ్ అ మిడిల్ మ్యాన్ బిట్వీన్ గవర్నమెంట్ యాక్టివిటీస్ యాజ్ వెల్ as నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ అనమాట. సో, ఇన్ స్పేస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, స్పేస్ బిట్వీన్ టూ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో, స్పేస్ బిట్వీన్ ఇస్రో అండ్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్, అంటే వాళ్ళు ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి ఆథరైజేషన్ ఇచ్చేది మాత్రం ఇన్ స్పేస్. మీరు ఈ డిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇస్రోకి మరొక కమర్షియల్ ఆర్మ్ ఉంది. అదేంటంటే యాంట్రిక్స్ అనమాట. యాంట్రిక్స్ అంటే ఏంటంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో బట్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఫారెన్ కంట్రీస్ కి ఇస్రోకి మనం ఏదైనా స్పేస్ టెక్నాలజీ పరంగా కొత్త డెవలప్ చేసినా కూడా ఆర్ ఇన్వాల్వింగ్ ఫారెన్ ఆస్పెక్ట్స్, ఫారెన్ కంపెనీస్, ఫారెన్ కంట్రీస్, అప్పుడు యాంట్రిక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. డొమెస్టిక్ పరంగా లోకల్ ప్రైవేట్ ప్లేయర్స్ తో మాత్రం మనకి ఎన్ఎస్ఐఎల్ అనేది రోల్ ప్లే చేస్తుంది. సో, దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. అయితే ఇందులో మనం ఇప్పుడు రీసెంట్ గా లాంచ్ చేసిన మిషన్ లేకపోతే కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్పేస్ టెక్నాలజీలో మిషన్స్ కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో నేను అవి బేసిక్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పిఎస్ఎల్వి C54EOS-6 మిషన్ అనమాట. సో, డెఫినెట్లీ పిఎస్ఎల్వి అంటే మనం చూసాము పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్. సో, అది మనకి లో ఆల్టిట్యూడ్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ C54 అనేది మనకి లాంచ్ వెహికల్. అది EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ అండ్ O6 అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఓషన్ సాట్. ఓకే, సో ఇది ఈ వెహికల్ అనేది మనకి ఈ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ ని యాజ్ వెల్ యాజ్ 8 నానో సాటిలైట్స్ ని 22లో లాంచ్ చేసింది అనమాట ఫ్రమ్ శ్రీహరికోట. నేను మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను ఎందుకని మనం ఎక్కువ శ్రీహరికోట స్పేస్ ని చూస్ చేసుకుంటామని. సో, అది చూడొచ్చు.
నెక్స్ట్ ఏంటంటే ఈ 8 నానో శాటిలైట్స్ అని చెప్పాను కదా, ఆ 8 నానో శాటిలైట్స్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఇస్రో నానో శాటిలైట్ 2 ఫర్ భూటాన్, అంటే భూటాన్ కోసం మనం ఒకటి, విచ్ ఇస్ కాల్డ్ as INS-2B ఒకటి. నెక్స్ట్ ఆనంద్ ఆస్ట్రోకాస్ట్ మనం 4 శాటిలైట్స్ లాంచ్ చేసాము అండ్ 2 థైబోల్ట్ శాటిలైట్స్. సో ఓవరాల్ గా మనం 8 నానో శాటిలైట్స్ అంటే చిన్న శాటిలైట్స్ ని మనం PSLV C54 ద్వారా లాంచ్ చేసాము. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఆర్ ఓషన్ సాట్ 3, అది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఇండియా భూటాన్, దీనికి ఏంటంటే మనకి మొత్తం భూటాన్ కి మనం హై రెజల్యూషన్ ఇమేజెస్ ఈ శాటిలైట్ ద్వారా మనం పంపిస్తున్నాం అన్నమాట. సో దిస్ ఆల్సో హ్యాస్ పేలోడ్స్, 2 పేలోడ్స్ ఉంటాయి. ఆ పేలోడ్స్ మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, నానో ఎంఎక్స్ అంటాం అనమాట. నానో ఎంఎక్స్ పేరుతో దానికి పేలోడ్స్ ఉన్నాయి, ఇది సరిపోతుంది దీనికి. అండ్ ఇంకోటి APRS డిజిపీటర్. సో నానో ఎంఎక్స్ అనేది పేలోడ్ ఒకటి, నెక్స్ట్ APRS డిజిపీటర్ అనేది మరొక పేలోడ్ అనమాట. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ టర్మ్స్ అడిగితే మీరు అది పేలోడ్స్ అని చెప్పడానికి ఈజీ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి PSLV C55 టీలియోస్ 2 మిషన్ అంటాం అనమాట. C54 వచ్చేసి మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఓషన్ సాట్ 3, వెరస్ C55 వచ్చేసి మనకి టీలియోస్ మిషన్. అయితే ఇక్కడ S అనేది ఆబ్వియస్లీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే, బట్ స్టిల్ మీరు టెలియోస్ అంటే మీరు సింగ్ అంటే మాట్లాడుతున్నాము పాడుతున్నాము అని గుర్తుపెట్టుకుంటే, దిస్ ఈస్ ఫర్ 2 అంటే శాటిలైట్స్ మనం సింగపూర్ వాళ్ళ కోసం లాంచ్ చేస్తున్నాము, అది మీరు గుర్తుపెట్టుకోండి. అది టీలియోస్ 2 వచ్చేసి ప్రైమరీ శాటిలైట్ అవుతుంది, లుమిలైట్ 4 వచ్చేసి కో ప్యాసింజర్ శాటిలైట్. అండ్ ఇది టోటలీ ప్రైవేట్ సెక్టార్ ఇన్వాల్వ్మెంట్, మనం ప్రైవేట్ సెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో కమర్షియల్ మిషన్ త్రూ NSIL అనమాట ఇది, అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే. ప్లీజ్ రిమెంబర్ లుమిలైట్ 4 అనేది కూడా మనకి కో ప్యాసింజర్ శాటిలైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి C56. సో వీ హ్యావ్ సీన్ 54, 55 అండ్ ఇప్పుడు 56 వచ్చేసి ఏంటంటే DSSAR అండ్ 6 అదర్ శాటిలైట్స్ ఫ్రమ్ డెఫినెట్లీ మనం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసాము. అయితే ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ ST ఇంజనీరింగ్ ద్వారా మనం ఇది లాంచ్ చేసామన్నమాట, DSR శాటిలైట్. నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. నేను ఫస్ట్ క్లాస్ లో మీకు చెప్పినట్టు రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే విచ్ కెన్ బి యూస్డ్ అగైన్ అండ్ అగైన్. మనకు ఎక్కువ మళ్ళీ కొత్త వెహికల్ ని కన్స్ట్రక్ట్ చేసే టైం, మ్యానుఫ్యాక్చర్ చేసే టైం లేకుండా తగ్గిపోతుంది, కాస్ట్ తగ్గిపోతుంది. అలా మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్ యూజ్ చేస్తున్నాం అనమాట. అలా మనం టెస్ట్ చేసాం, ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఇన్ చిత్రదుర్గ కర్ణాటకలో మనం టెస్ట్ చేసాం అనమాట. అంటే దాని నుంచి మనం ఎలాంటి ఫంక్షన్స్ ఉంటాయి అంటే హైపర్సోనిక్ ఫ్లైట్, అటోనామస్ ల్యాండింగ్ అంటే దానంతలో అదే ల్యాండ్ అవ్వడము, ఇవన్నీ మనం దీంట్లోంచి టెస్ట్ చేసాము. సో మనం తొందరలో రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ ని చాలా గొప్పగా యూజ్ చేసుకోబోతున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి LV-M3 M2 OneWeb India. ప్లీజ్ రిమెంబర్ LV-M3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3 తో మనం, లేకపోతే OneWeb India 1 మిషన్ అంటాము. OneWeb అనేది ఏంటంటే అదొక గ్లోబల్ అంటే త్రూ అవుట్ ద వరల్డ్ కమ్యూనికేషన్స్ కంపెనీ అనమాట. అన్ని ప్రాపర్ కోఆర్డినేషన్ బిట్వీన్ అండ్ అమంగ్ మెనీ కంట్రీస్ మనం ఇది ఉంటుంది, గ్లోబల్ కమ్యూనికేషన్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ లండన్ లో ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఇది స్పేస్ నుంచి మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది. వెబ్ అంటే మనకి ఇంటర్నెట్ కదా, అలా హై స్పీడ్ ఇంటర్నెట్. అండ్ మన ఇండియాలో భారతీ ఎంటర్ప్రైజెస్ అనేది మనకి వన్ ఆఫ్ ది మేజర్ ఇన్వెస్టర్స్ ఆఫ్ దిస్ OneWeb కమ్యూనిటీ అనమాట. సో దీన్ని మనం OneWeb India 1 మిషన్ లాంచ్ వెహికల్ 3, ఇందులో కూడా మనం శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దాట్. నెక్స్ట్ కమర్షియల్ స్పేస్ మార్కెట్ చెప్పాను కదా, అంటే లైక్ మనకి ఎప్పుడైతే భారతీయ ఎంటర్ప్రైజెస్ ఇన్వాల్వ్ అయిందో ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అని తీసుకోవచ్చు, లేకపోతే ఎనీథింగ్ ఫ్రమ్ ది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు commercial market and by encouraging private sector to enter into the space technology of India. And ఇది గుర్తుపెట్టుకోవచ్చు, at present India accounts for only 2% of the commercial market అన్నమాట. నెక్స్ట్ SSLV D2 EOS 07 మిషన్. EOS అంటే మళ్ళీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే. సో SSLV D2 అంటే ఏంటి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది కూడా మనం శ్రీహరికోట నుంచి లాంచ్ చేసాము. అయితే ఇందులో ఏంటంటే మనం ఈ SSLV D2 అనేది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్లస్
2 కో-ప్యాసింజర్ శాటిలైట్స్ ని మనం పంపిస్తున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈసారి మీకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే జానూస్ 1 అండ్ ఆజాదీ SAT-2. సో జానూస్ యాజ్ వెల్ యాజ్ ఆజాదీ ఇవి మనకి కో-ప్యాసింజర్ శాటిలైట్స్ ఫర్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో స్మాల్ శాటిలైట్ అంటే ఎంతవరకు దాని కెపాసిటీ ఉంది అంటే అప్ టు 500 kg శాటిలైట్స్ ని అది బేర్ చేస్తుంది. లో ఎర్త్ ఆర్బిట్ వరకు అది వెళ్తుంది. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ మనకి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ద్వారా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో ఒకటి లో కాస్ట్, లో టర్న్ అరౌండ్ టైం, అంటే మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అయినా అది బ్యాక్ రావడం అయినా మనకి తొందరగా అయిపోతుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అకామిడేటింగ్ మల్టిపుల్ శాటిలైట్స్. తర్వాత మినిమల్ లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెఫినెట్లీ అది స్మాల్ శాటిలైట్ కాబట్టి మనం తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో దాన్ని లాంచ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వెహికల్ లాంచ్ ప్యాడ్. ఫస్ట్ టైం అంటే మనం ఇస్రో పరంగా ఇస్రో యూనిట్స్ మాత్రమే కాకుండా మనం ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ ఒకటి స్టార్ట్ అయింది. అది ఎక్కడ అంటే చెన్నై బేస్ స్పేస్ టెక్ స్టార్ట్అప్ అగ్నికుల్ కాస్మోస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్నికుల్ కాస్మోస్ అనేది వాళ్ళు మనకి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వెహికల్ లాంచ్ ప్యాడ్ యాజ్ వెల్ యాజ్ మిషన్ కంట్రోల్ సెంటర్ మనకి ఇక్కడ శ్రీహరికోటలో స్టార్ట్ చేశారు. సో ఇదంతా ఇక్కడ మనకి లిక్విడ్ స్టేజ్ కంట్రోల్ లాంచెస్ అంటే నేను చెప్పాను కదా మనకి సాలిడ్ స్టేజ్, లిక్విడ్ స్టేజ్, క్రయోజెనిక్ స్టేజ్ ఉంటుంది అని. ఇక్కడ మాత్రం మనకి లిక్విడ్ స్టేజ్ కంట్రోల్ చేసేలాగా దీన్ని మనం లాంచ్ చేసాము. అయితే ఇది మన ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు సైన్ అన్ అగ్రిమెంట్ విత్ ఇస్రో. అండ్ నేను చెప్పాను కదా మనకి ఇస్రోకి అండ్ ఏదైనా వేరే పార్టీస్ కి అగ్రిమెంట్ అవుతుంటే హూ షుడ్ ప్లే దట్ మిడిల్ మెన్ రోల్ ఇన్ స్పేస్. స్పేస్ అని చెప్పాను కదా, రెండింటి మధ్యలో స్పేస్ అని. అలా ఇన్ స్పేస్ అనేది ఇస్రోకి యాజ్ వెల్ యాజ్ నాన్ గవర్నమెంట్ ఎంటిటీస్ కి మధ్యలో ఉంటుంది. అలా ఇన్ స్పేస్ హ్యాస్ ఇట్స్ రోల్. ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ అన్నమాట. స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్ స్పిన్ అంటాము. ఇదేంటి అంటే మన ఇస్రో అనేది ఈ సోషల్ ఆల్ఫా అనే కంపెనీతో ఒక MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసింది. అదే స్పేస్ టెక్ ఇన్నోవేషన్ నెట్వర్క్. ఇదేంటంటే ఇన్నోవేషన్, వెంచర్. ఇన్నోవేషన్ అంటే మనకేంటి స్టార్ట్అప్. సో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ స్పేస్ టెక్నాలజీ ఏదైనా కొత్త ఇన్నోవేషన్ తో వచ్చినప్పుడు మొత్తం రోల్ అంతా ఇది ప్లే చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ లైక్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ స్టార్ట్అప్స్ ఫ్రమ్ స్పేస్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ స్టార్లింక్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. స్టార్లింక్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అంటే యుక్రేనియన్ సోల్జర్స్ ఏం చేస్తున్నారు, స్టార్లింక్ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తున్నారు శాటిలైట్స్ నుంచి టు ఫైట్ ద రష్యన్ ఇన్వేషన్. మనకు రష్యా యుక్రెయిన్ వార్ అనేసి అనుకున్నాం కదా, అందులో యుక్రేనియన్ సోల్జర్స్ ఈ స్టార్ లింక్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ లింక్ అంటే ఇంటర్నెట్. లింక్ అనగానే మీకు ఇంటర్నెట్ గుర్తు రావాలి. స్టార్ లింక్ అంటే ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్. అది యుక్రేనియన్ సోల్జర్స్ యూజ్ చేస్తున్నారు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇది ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, స్పేస్ ఎక్స్ మనకి ఇలాన్ మస్క్ లైక్ స్పేస్ ఎక్స్ ఇస్ అ కంపెనీ ఫౌండెడ్ బై ఇలాన్ మస్క్. అండ్ ఇది మనకి ఈ స్టార్ లింక్ లో ఏముంటుంది అంటే ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అంటే ఇట్ కంప్రైజెస్ స్మాల్ శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ లో అని గుర్తుపెట్టుకోండి. స్టార్ ఇస్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు అంటే టోటల్ ఇన్ఫర్మేషన్ కాకుండా బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జూస్ మిషన్ అన్నమాట. జూస్ అంటే జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ మిషన్. జూస్ అంటే జూపిటర్, ఓకే, జూపిటర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. జూస్ మిషన్ ఇందులో ఏంటంటే మన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫస్ట్ టైం ఆస్టరాయిడ్ బెల్ట్ బియాండ్ గా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపింది. ఆస్టరాయిడ్ బెల్ట్ అంటే ఏంటంటే అవన్నీ మనకి స్మాల్ ప్లానెట్ లైక్ ఐసీ బాడీస్ మార్స్ కి జూపిటర్ కి మధ్యలో ఉంటాయి. సో జూపిటర్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని క్రాస్ అయిన తర్వాతే స్పేస్ క్రాఫ్ట్ వెళ్తుంది కదా. అలా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫర్ ది ఫస్ట్ టైం ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని క్రాస్ చేసి మనకి జూపిటర్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళింది అనమాట. అదే మనకి జూసీ మిషన్. ప్లీజ్ రిమెంబర్. అండ్ స్పేస్ క్రాఫ్ట్ పేరు ఆరియానే, ఏరియన్ 5 ఇలా ఎలా అయినా మీరు ప్రొనౌన్స్ చేయొచ్చు. సో దట్ ఈస్ ఏప్రిల్ 2023లో అలా లాంచ్ చేశారనమాట. ప్లీజ్ రిమెంబర్. అండ్ దీనికి 8 year జర్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫ్రమ్ ఎర్త్ అండ్ వీనస్ బిఫోర్ అరైవింగ్ ఇన్ ద జూపిటర్ ఇన్ 2031. 8 years జర్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. జూసీ మిషన్ అనగానే మీకు
జూ అనగానే జూపిటర్ గుర్తుకు రావాలన్నమాట. అండ్ దీనివల్ల మనం ఏంటంటే ఈ జూపిటర్ లో ఉన్న మూన్స్ గురించి కూడా మనకు తెలుస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, గలీలియన్ మూన్స్ అంటాం అనమాట. గలీలియన్ అంటే లార్జెస్ట్ ఆఫ్ జూపిటర్ మూన్స్. జూపిటర్ కున్న మూన్స్ లో చాలా పెద్ద మూన్స్ ఉన్నాయి, అవే గలీలియో మనకి 1610 లో డిస్కవర్ చేశారనమాట. యూరోపా ఒకటి, గ్యానీమేడ్ ఒకటి, కాలిస్టో ఒకటి, ఇవన్నీ మనకి జూపిటర్ మూన్స్ అనమాట. సో ఒకవేళ ఇందులోంచి ఏదైనా టర్మ్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో యూరోపా, గ్యానీమేడ్ అండ్ కాలిస్టో ఇవన్నీ మనకి జూపిటర్ మూన్స్ అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ వీనస్ మిషన్. వీనస్ అనగానే మనం శుక్రుడు అనుకుంటాం కదా, శుక్రయాన్ మిషన్ అనమాట. అయితే ప్రస్తుతానికి ఇస్రో ఇంకా అప్రూవల్ రాలేదు, మనం అంటే వీనస్ మిషన్ కోసం అప్రూవల్ రాలేదు గవర్నమెంట్ నుంచి. బట్ స్టిల్ అదర్ కంట్రీస్ అంటే రష్యా, యుఎస్ఏ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఆల్రెడీ వీనస్ కోసం మిషన్స్ కండక్ట్ చేశాయి, వీనస్ గురించి తెలుసుకోవడానికి. అండ్ ఫ్యూచర్ మిషన్స్ కూడా మిమ్మల్ని యూపీఎస్సీ ఆల్రెడీ అడిగింది, సో మీకు అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే డా విన్సీ, వి గుర్తుపెట్టుకోండి, వీనస్, డా విన్సీ, వెరిటాస్, వి, ఈ రెండు మనకి ఫ్యూచర్ వీనస్ మిషన్స్ ఆఫ్ నాసా. నెక్స్ట్ ఎన్విజన్ బై ఈఎస్ఏ. సో ఈ గుర్తుపెట్టుకోండి, యూరోప్, యాజ్ వెల్ యాజ్ వి ఫర్ వీనస్. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి మనకి 2031 లో ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి షెన్జో 16 టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఏంటంటే మనకి చైనా వాళ్ళు వాళ్ళ క్రూని అంటే వాళ్ళ టీమ్ ని పర్మనెంట్ గా ఒక స్పేస్ స్టేషన్ లాగా పెట్టారనమాట. అది ఎక్కడ అంటే మనకి లో ఎర్త్ ఆర్బిట్ లో బిట్వీన్ 340 and 450 కిలోమీటర్స్ అబౌవ్ ద సర్ఫేస్ వాళ్ళకు ఒక స్పేస్ స్టేషన్ ఉంది పర్మనెంట్ గా, అదే టియాన్గాంగ్ స్పేస్ స్టేషన్ అనమాట. దాన్ని మొత్తం చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అయితే ఇక్కడికి చైనా ఏం చేసింది, 3 ఆస్ట్రోనాట్స్ ని ఉన్న స్పేస్ క్రాఫ్ట్ ని పంపింది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, ఆ స్టేషన్ కి పంపింది. ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ చైనా థర్డ్ కంట్రీ టు పుట్ హ్యూమన్స్ ఇన్ ఆర్బిట్ అనమాట. ఫస్ట్ యుఎస్ఏ, నెక్స్ట్ రష్యా, థర్డ్ వచ్చేసి చైనా. సో షెన్జో 16 ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు. ఇట్ క్యారీడ్ 3 ఆస్ట్రోనాట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, సీడ్స్ ఇన్ స్పేస్ అనమాట. అంటే మన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే 2 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ని స్పేస్ కి పంపించారు. అదేంటంటే అరాబిడోప్సిస్ యాజ్ వెల్ యాజ్ సోర్గమ్. ప్లీజ్ రిమెంబర్, సార్గమ్ అనేది ఇట్స్ అ టైప్ ఆఫ్ మిల్లెట్స్ కదా, మనం మిల్లెట్స్, అది డ్రాట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ మిల్లెట్స్, దాన్ని పంపించారు. యాజ్ వెల్ యాజ్ అరాబిడోప్సిస్ ని పంపించారు. అరాబిడోప్సిస్ అంటే ఇట్స్ ఎ స్మాల్ ఫ్లవరింగ్ ప్లాంట్ అనమాట, మస్టర్డ్ ఫ్యామిలీకి. అయితే దీన్ని మనం ప్లాంట్ బయాలజీ రీసెర్చ్ అంటే ఇలాంటి సీడ్స్ ని మనం స్పేస్ కి పంపిస్తే ఆ ప్లాంట్ బయాలజీ ఎలా రియాక్ట్ అవుతోంది ఆ స్పేస్ అట్మాస్ఫియర్ కి అని మనం టెస్ట్ చేయడానికి ఈ రెండింటిని పంపించామన్నమాట. అండ్ జెనెటిక్ చేంజెస్ ఎలా ఉంటాయి, ప్లాంట్ జీనోమ్ లో ఉన్న చేంజెస్ ఎలా చేంజ్ అవుతాయి కూడా మనం తెలుసుకోవడానికి పంపించాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పేస్ లో ఉన్న ఇంక్రీజ్ రేడియేషన్ తో వీటి జీనోమ్ ఏమైనా మారుతుందా, జెనెటిక్ మెటీరియల్ మారుతుందా అని టెస్ట్ చేయడానికి మనం ఇది పంపించామన్నమాట. అండ్ అక్కడ గ్రేటర్ టెంపరేచర్, యారిడ్ సాయిల్స్, డిసీజెస్ అంటే ఒక్కసారి అక్కడ ఇవి పెరగలిగాయి అంటే ఇట్ మీన్స్ దట్ హార్ష్ ఎన్వైరన్మెంట్స్ లో కూడా ఈ సీడ్స్ గ్రో అవుతాయని అర్థం. అది టెస్ట్ చేయడానికి పంపించారు స్పేస్ కి. ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ స్పేస్ మ్యూటాజెనసిస్. మ్యూటేషన్ అంటే చేంజ్. సో స్పేస్ లోకి వెళ్ళి చేంజ్ ని కూడా తీసుకొని ఆ చేంజ్ కి అడాప్ట్ అయ్యి వాళ్ళ జీనోమ్ లో చేంజ్ వస్తుందా లేదా చూడడమే స్పేస్ మ్యూటాజెనసిస్ అన్నమాట. నెక్స్ట్ ఆదిత్య L1 మిషన్. ఆదిత్య అంటేనే సన్. సో మనకి ఇది ఫస్ట్ సోలార్ మిషన్ అనమాట. సోలార్ గురించి, సన్ గురించి, సన్ కోర్ గురించి, క్రోమోస్ఫియర్ గురించి, సోలార్ ఫ్లేర్స్ గురించి, కరోనల్ మాస్ ఎజెక్షన్ ఇవన్నీ ఉంటాయి మనకు సన్ లో. వీటన్నిటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ రావడానికి మనం ఆదిత్య L1 మిషన్ అనమాట ఇస్రో లాంచ్ చేసింది. ఏ వెహికల్ నుంచి గుర్తుపెట్టుకోవాలి, PSLV C57. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే C57 7 కదా, 7 సన్స్, రాజుకు 7 కొడుకులు, అలా 7 కొడుకులు అంటారు కదా, అలా 7 సన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో PSLV C57 లాంచ్ వెహికల్ లో మనం ఆదిత్య L1 లాంచ్ చేసాము. అయితే ఇప్పుడు L1 అంటే ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, లాగ్రేంజ్ పాయింట్స్ అంటాం అనమాట. లాగ్రేంజ్ పాయింట్స్ అంటే ఏంటంటే అవి కొన్ని కాన్స్టెంట్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎర్త్ యాజ్ వెల్ యాజ్ సన్, ఇది సన్, ఇది ఎర్త్, 2 మాస్ ఉన్న బాడీస్ ని తీసుకుంటే
ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఒక స్పేస్ క్రాఫ్ట్ పెట్టామనుకోండి, మధ్యలో సన్ నుంచి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, ఎర్త్ నుంచి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది, రైట్? అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ ఈ రెండింటి గ్రావిటేషనల్ పుల్ వల్ల లైక్ ఒకటి ఇలా లాగుతోంది, ఇంకోటి ఇలా లాగుతోంది. ఆ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఆ పుల్ బ్యాలెన్స్ అయిపోయి ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది అదే పాయింట్ లో ఉంటుంది, స్టాటిక్ గా కాన్స్టెంట్ గా అదే పాయింట్ లో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాగ్రేంజ్ పాయింట్స్ అన్నమాట. ప్లీజ్ రిమెంబర్, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా మనం ఆదిత్య L1 మిషన్ అంటే L1 మనకి 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉంటాయి. అందులో L1, L2, L3 అనేవి అన్స్టేబుల్ పాయింట్స్ అంటాము. ఇది మిమ్మల్ని ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. L1, L2, L3 అనేది అన్స్టేబుల్ పాయింట్స్, వెరాస్ L4 అండ్ L5 వచ్చేసి స్టేబుల్ పాయింట్స్. అంటే L1, L2, L3 లో చిన్న చేంజ్ వచ్చినా కూడా అవి కొంచెం జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనం మిషన్ లాంచ్ చేసినప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. L4, L5 యాజ్ ఇట్ ఈస్ స్టేబుల్ పాయింట్స్ అంటాం అనమాట. సో L1 అనేది మనకి అరౌండ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ది ఎర్త్ లో ఉంటుంది. బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, ఇట్ ఈస్ అ డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్ అరౌండ్ 1.5 మిలియన్ కిలోమీటర్స్. సో ఇది ఆదిత్య L1 ఎంటైర్లీ టు నో అబౌట్ ది సన్. అయితే మన ఇస్రోది మాత్రం ఆదిత్య L1 కదా. అలా మనకి వేరే సోలార్ పరంగా, సన్ పరంగా వేరే మిషన్స్ ఏంటి అంటే నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ఒకటి, హీలియోస్ 2 సోలార్ ప్రోబ్ ఒకటి. ఇది నాసా అండ్ వెస్ట్ జర్మనీ కలిపి స్టార్ట్ చేసింది. హీలియోస్ 2 సోలార్ ప్రోబ్ ఒకటి, నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ ఒకటి. నేను ఇందాక మీకు చెప్పిన లాగ్రేంజ్ పాయింట్స్ ఇదే. గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ 2 లార్జ్ మాసెస్ ఈక్వల్స్ ద సెంట్రిపెటల్ ఫోర్స్ రిక్వైర్డ్ ఫర్ అ స్మాల్ ఆబ్జెక్ట్ టు స్టే ఇన్ ప్లేస్ అన్నమాట. సో అది L1. నెక్స్ట్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ లయబిలిటీ ఫర్ డ్యామేజ్ కాజ్ బై స్పేస్ ఆబ్జెక్ట్స్. ఇదేంటంటే మనం ఎన్నో ఆబ్జెక్ట్స్ స్పేస్ లోకి రిలీజ్ చేస్తున్నాం, కానీ వాటి వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు? బికాస్ వాటి నుంచి ఒక చిన్న ఫ్రాగ్మెంట్ వేస్ట్ అయిపోయి కింద పడిపోయినా కూడా అది మన పాపులేషన్ మీద పడ్డా కూడా, ఏదైనా బిల్డింగ్స్ మీద పడ్డా కూడా, ఎక్కడ పడ్డా కూడా దట్ కాజెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్, రైట్? ఆ డ్యామేజ్ ని తగ్గించడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ కన్వెన్షన్ ద్వారా కొన్ని కంపెన్సేషన్ ఇస్తాం. ఆ కంట్రీ కంపెన్సేట్ చేయాలి దాని లాస్ కి, డ్యామేజెస్ కి. అదే మన కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ లయబిలిటీ అంటే ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ. అంటే జస్ట్ మీరు స్పేస్ క్రాఫ్ట్స్ ని, రాకెట్స్ ని లాంచ్ చేయడమే కాదు, వాటి వల్ల వచ్చే ఇంప్లికేషన్స్ కి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనే దాంతో మనం కన్వెన్షన్ పెట్టామన్నమాట. సో దిస్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1972. బట్ స్టిల్ ఇంకా వీ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇంప్లిమెంట్ దీస్ సజెషన్స్ అన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకి వాయేజర్ మిషన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనకి జూపిటర్ మూన్స్ కోసం, ఇందాక మనం చూసాం కదా, అలా జూపిటర్ మూన్స్ ని డిస్కవర్ చేయడానికి ఇది వచ్చిందనమాట, వాయేజర్ మిషన్. సో నాసా రీసెంట్, ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే నాసా రీసెంట్ గా వాయేజర్ 2 తోని కాంటాక్ట్ మిస్ అయింది. అయితే మనకి వాయేజర్ 2 అనేది లాంగెస్ట్ సర్వింగ్ అన్నమాట, లాంగెస్ట్ సర్వింగ్, బికాస్ దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1977 లో లాంచ్ చేసాము. ఎక్కడ? ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే ఏంటంటే మనకి సన్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ మెటీరియల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడైతే ఉంటుందో, అంటే అవుట్ సైడ్ దిస్ ఇంపాక్ట్ సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో మనకి కొన్ని అట్రాక్షన్స్ అవన్నీ గెయిన్ చేస్తుంది కదా, అవుట్ సైడ్ దిస్ ఫీల్డ్ మనకు ఒక ఇంటర్స్టెల్లార్ స్పేస్ ఉంటుంది అనమాట. సో ఆ వాయేజర్ 2 అనేది అక్కడికి ఎంటర్ అయింది, ఆ ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి ఎంటర్ అయింది. సో దిస్ ఇస్ అబౌట్ వాయేజర్ 2. ఇది మనకి ఇందాక నేను చెప్పాను కదా, జూపిటర్ మూన్ జియోలాజికల్ యాక్టివ్ అని చెప్పింది ఈ మిషనే. సో వాయేజర్ 1 and 2 discovered 3 moons of Jupiter, Thebe, Metis and Adrastea. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో Thebe, Metis and Adrastea అనేది మనకి మూన్స్ ఆఫ్ జూపిటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది, యూపీఎస్సీ లో ఆల్రెడీ అడిగారు. నాసాస్ ఫస్ట్ ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ ల్యాండ్ ఆన్ ఎర్త్. అయితే మనకి ఆస్ట్రాయిడ్ శాంపిల్స్, నేను ఇందాక చెప్పాను కదా, స్మాల్ ప్లానెట్ లైక్ థింగ్, ఐసీ బాడీస్ అని వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటాము. అయితే ఆస్ట్రాయిడ్ బెన్ను, నాసా ఏం చేసిందంటే ఆస్ట్రాయిడ్ బెన్ను నుంచి శాంపిల్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు అది మనకి ఎర్త్ లోకి వచ్చింది అని చెప్తున్నారు. అయితే ఇది ఏ స్పేస్ క్రాఫ్ట్ లో పంపించారు అంటే ఒసైరిస్ రెక్స్ అంటాం. ఆరిజిన్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్ అండ్ సెక్యూరిటీ రిగోలిత్ ఎక్స్ప్లోరర్. రిగోలిత్ అంటే ఒక టైప్ ఆఫ్ స్టోన్ లాగా, స్ట్రాంగ్ స్టోన్ విచ్ ఆర్ ది ఆస్ట్రాయిడ్ బాడీస్. అలా మనకు ఒసైరిస్ రెక్స్ అనేది ఉంది. ఆస్ట్రాయిడ్ బెన్ను గుర్తుపెట్టుకోండి, నాసా.
నెక్స్ట్ అలానే నాసా కాకుండా అంటే యుఎస్ఏ కాకుండా జపాన్ మాత్రమే ఆస్ట్రాయిడ్ శాంపుల్ ని మరొకటి తీసుకొస్తోంది. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి, జపాన్. అదేంటంటే ఆస్ట్రాయిడ్ రూగు. సో ఆస్ట్రాయిడ్ బెన్ను ఏమో నాసా, ఆస్ట్రాయిడ్ రూగు ఏమో జపాన్. అది ఏ స్పేస్ క్రాఫ్ట్? హయబుసా 2 స్పేస్ క్రాఫ్ట్. నాసా ఏమో ఒసారిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్, జపాన్ వచ్చేసి హయబుసా 2 స్పేస్ క్రాఫ్ట్. ఇది ఆస్ట్రాయిడ్ అని చెప్పాను కదా, దే ఆర్ స్మాల్ ప్లానెట్స్, రాకీ, ఎయిర్లెస్ రెమినెంట్స్, వాటి మీద ఎయిర్ ఉండదన్నమాట. ఓకే. అండ్ బెన్ను కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే తొందరలో అంటే 2182 ఇయర్ లో మనం అప్పటికి ఉండము. అప్పుడు ఈ ఆస్ట్రాయిడ్ బెన్ను అనేది మన ఎర్త్ కి చాలా డేంజరస్ గా క్లోజ్ గా వస్తుందని ఎస్టిమేట్ చేస్తున్నాం అనమాట. సో అందుకని దాని గురించి, దాని మూవ్మెంట్ గురించి తెలియడానికి మనం ఆస్ట్రాయిడ్ శాంపిల్స్ ఎర్త్ కి రప్పిస్తున్నాం. సో దట్ ఈస్ అబౌట్ దిస్. నెక్స్ట్ మన మాంగళ్యాన్ మిషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో మార్స్ ఆర్బిటర్ మిషన్, మామ్ అంటాము. సో ఇది మనకి 2014 సక్సెస్ఫుల్ గా మార్స్ చుట్టూ ఆర్బిట్ చేయడానికి ఎంటర్ అయింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, దిస్ ఇస్ ది ఫస్ట్ ఇంటర్ ప్లానటరీ మిషన్. ఇంకొక ప్లానెట్ గురించి మనం తెలుసుకోవడానికి మనం లాంచ్ చేసిన మిషన్ అన్నమాట. ఇది PSLV-C-25. సో మామ్ ఆర్ మార్స్ ఈస్ 25 years old అని గుర్తుపెట్టుకోవచ్చు. సో PSLV-C-25 ని మనం లాంచ్ చేసామన్నమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ మనం మార్స్ పరంగా తీసుకుంటే ఇస్రో 4th కంట్రీ. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ 4th మనమే. సో ప్లీజ్ రిమెంబర్, మార్స్ లో మనకు 4 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, అలా ఇండియా 4th ఇన్ మార్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం మాంగళ్యాన్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ 2024 లో మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇందులో ఈ స్పేస్ క్రాఫ్ట్ లో మనకి అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. హైపర్ స్పెక్ట్రల్ కెమెరా ఉంటుంది, హై రెజల్యూషన్ పాన్క్రోమాటిక్ కెమెరా, అంటే ఇవన్నీ కెమెరా ఫీచర్స్ అన్నమాట. ఇంకా మార్స్ లో ఉన్న క్రస్ట్ గురించి మనకు ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ తెలియడానికి మనం ఇది లాంచ్ చేస్తున్నాం. అండ్ ఇందులో కొన్ని పాయింట్స్ మీకు ప్రిలిమ్స్ లో అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే డయామీటర్ ఆఫ్ మార్స్ ఇస్ హాఫ్ ది డయామీటర్ ఆఫ్ ది ఎర్త్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే గ్రావిటీ ఆఫ్ మార్స్ ఇస్ 1/3 ఆఫ్ ఎర్త్స్ గ్రావిటీ. అది నెక్స్ట్ పాయింట్. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఒక్క మార్స్ డే అంటే మార్స్ మీద ఒక డే ఎంత అంటే 24 hours 37 minutes. అలా ఒక ఇయర్ 687 ఎర్త్ డేస్. 687 ఎర్త్ డేస్ అయితే మనకు ఎర్త్ లో ఎలా 365 366 డేస్ ఉంటాయో అలా మార్స్ లో 687 అయితే మనకు 1 మార్స్ ఇయర్ అన్నమాట. ఈ టెక్నిక్స్ మీరు, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మనకి మూన్స్ ఆఫ్ మార్స్ అడిగే ఛాన్స్ ఉంది. డీమోస్, ఫోబోస్ అనేవి మనకి మూన్స్ ఆఫ్ మార్స్ అన్నమాట. ప్లీజ్ అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి యూక్లిడ్ మిషన్. యూక్లిడ్ అనగానే మీకు ఈ గుర్తుపెట్టుకోండి, EU. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ మిషన్ అన్నమాట. ఇది ఏంటి అంటే మనకి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ గురించి తెలుసుకోవడానికి లాంచ్ చేసిన మిషన్ అన్నమాట. సో డెఫినెట్లీ మనకేంటంటే మన యూనివర్స్ లో మనకి నార్మల్ మ్యాటర్ ఉంటుంది, డార్క్ మ్యాటర్ ఉంటుంది, డార్క్ ఎనర్జీ ఉంటుంది. అయితే డార్క్ మ్యాటర్ అంటే ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తోని అది ఇంటరాక్ట్ అవ్వదు, అందుకే డార్క్. మనం కొంతమంది డార్క్ పర్సన్స్ అంటే ఏంటి, వాళ్ళు చాలా సీరియస్ ఉంటారు, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండరు కదా. అలా డార్క్ మ్యాటర్ అంటే ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తో ఇంటరాక్ట్ అవ్వదన్నమాట. అండ్ అది ఎటువంటి మ్యాటర్ ని కానీ, ఎటువంటి పార్టికల్స్ ని కానీ, ఎలాంటి దాన్నైనా కూడా అబ్జర్వ్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు, లైట్ ని ఎమిట్ చేయదు అనమాట. సో అది మనకి కనిపించదు. యూజువల్లీ ఏదైనా అబ్జర్వ్ చేస్తే లైట్ మనకు కనిపిస్తుంది, ఎమిట్ చేస్తే లైట్ కనిపిస్తుంది, బట్ ఇట్ వోంట్ డూ ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ అన్నమాట. సో అది మనకి డార్క్ మ్యాటర్. ఇది మనకి డార్క్ ఎనర్జీ కూడా ఏంటంటే ఒక యాంటీ గ్రావిటీ ఫోర్స్, అంటే మనకి ఒక రిపల్సివ్ ఫోర్స్ అనేది ఉందన్నమాట. అది మన యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, దిస్ ఇస్ డార్క్ ఎనర్జీ. డార్క్ మ్యాటర్ అండ్ డార్క్ ఎనర్జీ కోసం యూక్లిడ్ మిషన్ బై యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ వచ్చేసి డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్. సో మీకు ఇక్కడే తెలిసిపోతుంది, ఆప్టికల్ కమ్యూనికేషన్స్, అండ్ దిస్ ఇస్ బై నాసా అన్నమాట. ఈ నాసా మిషన్ ఇందులో ఏంటంటే మనకి బియాండ్ ద మూన్, అంటే మూన్ కి తర్వాత నుంచి మన కమ్యూనికేషన్స్ పెంచడానికి, ట్రాన్స్మిషన్స్ పెంచడానికి ఈ మిషన్ అన్నమాట. ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఇందులో మనం నియర్ ఇన్ఫ్రారెడ్ లేజర్ యూజ్ చేస్తున్నాం. సో ఆప్టికల్ కమ్యూనికేషన్స్ కి నియర్ ఇన్ఫ్రారెడ్ లేజర్ ఒకటి యూజ్ చేస్తున్నాము. దాని తర్వాత హేల్ టెలిస్కోప్ ఇన్ శాన్ కాలిఫోర్నియా. సో ఇక్కడికి మనం
టెస్ట్ డేటా ఇక్కడికి వస్తుంది. మనం లేజర్ తోని నియర్ ఇన్ఫ్రారెడ్ లేజర్ తో పంపించిన డేటా రిసీవ్ చేసుకున్న డేటా మనకి కాలిఫోర్నియాలోకి వస్తుంది అనమాట. అండ్ ఇది మనకి ఆప్టికల్ కమ్యూనికేషన్స్ లో ఫాదెస్ట్ కమ్యూనికేషన్ ఇదే ప్రొవైడ్ చేస్తుంది, డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ అనమాట. ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ సైకి స్పేస్ క్రాఫ్ట్, ఇది సైకి స్పేస్ క్రాఫ్ట్. నెక్స్ట్ ఎక్స్పోసాట్. సో మన ఇది ఇస్రో, ఎక్స్పోసాట్ అనేది మనకి ఇస్రోనే అనమాట. మీకు ఇలాంటి సాట్, ఎక్స్పో ఇలా ఏదైనా సరే ప్లీజ్ రిమెంబర్ ఇస్రో. అయితే ఇదేంటంటే ఎక్స్రే పోలరీమీటర్ శాటిలైట్. సో ఎక్స్ అంటే ఎక్స్, పో అంటే పోలరీమీటర్, సాట్ అంటే శాటిలైట్. ఇది మనకి జనవరి 2024 1st of January లాంచ్ అయింది అనమాట. సో ఇది మనకి పిఎస్ఎల్వి C58, C57 ఏమో 7 సన్స్, సన్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా, అలా దాని తర్వాత పిఎస్ఎల్వి C58 తో మనం లాంచ్ చేసిందే ఎక్స్పో సాట్ అనమాట. ఓకే, ఇందులో వల్ల ఏంటంటే మనకి ఎక్స్రే సోర్సెస్ గురించి, అంటే మొత్తం ఎక్స్రే పోలరైజేషన్ గురించి తెలుసుకోవడానికి. అంటే ఇంతకంటే ఎక్కువ మనకి డీటెయిల్ గా అడగరు. అంటే దీన్ని మనం ఏంటంటే టూల్ ఫర్ ఎగ్జామినింగ్ రేడియేషన్ మెకానిజం, అన్ని మనకి సెలెస్టియల్ సోర్సెస్, అంటే మనకి యూనివర్స్ లో ఉన్న బాడీస్ గురించి ఎక్స్రే రేడియేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ రావడానికి ఇది మనం వాడుతున్నాం అనమాట. ఇంతకంటే డీటెయిల్ గా అయితే ఎగ్జామ్ లో అడగరు, వాట్ ఈస్ ఇట్ అని మాత్రమే అడుగుతారు. నెక్స్ట్ రీసెంట్లీ మనం ఒక 6 ఎక్సో ప్లానెట్స్ డిస్కవర్ చేసాము. ఎక్సో ప్లానెట్ అంటే ప్లానెట్స్ అంటే విదిన్ ద సోలార్ సిస్టమ్, ఎక్సో ప్లానెట్ అంటే అవుట్ సైడ్ ది సోలార్ సిస్టమ్ అనమాట. సో అది 6 ఎక్సో ప్లానెట్స్ ని మనం డిస్కవర్ చేసాము. నాసా ఎక్సో ప్లానెట్ సర్వే పరంగా డిస్కవర్ చేసామన్నమాట. సో మనం ప్రస్తుతానికి ఇండియా మాత్రం ఎక్సో ప్లానెట్ లో మనకు ఎటువంటి రోల్ లేదు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఏ శాటిలైట్ అది? టెస్ అన్నమాట, ట్రాన్సిటింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. టెస్ అనే శాటిలైట్ ని వాళ్ళు 2020 and 2022 అది లాంచ్ చేయడం వల్ల కొంచెం అక్కడ కనిపించే బ్రైట్నెస్ ద్వారా ఎక్సో ప్లానెట్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. సో ప్లీజ్ రిమెంబర్, ఇదేంటంటే మనకి చియాప్స్ అంటాము. చియాప్స్ అంటే ఏంటంటే ఆర్ కియాప్స్ అంటాము. సో క్యారెక్టరైజింగ్ ఎక్సో ప్లానెట్స్ శాటిలైట్. సో దాని ద్వారా మనకి తెలిసింది. ప్లీజ్ రిమెంబర్ దిస్. సో నాసా చేసిన దానికి, నాసా ఏమో టెస్ట్ కదా, నాసా ఏమో టెస్ట్ యాజ్ వెల్ as కియాప్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ కియాప్స్ హెల్ప్స్ అన్లాక్ రేర్ 6 ప్లానెట్ సిస్టమ్. సో మనకి ఈఎస్ఎస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఈ ఎక్సో ప్లానెట్స్ ని 6 ఎక్సో ప్లానెట్స్ ని కొత్తగా డిస్కవర్ చేసింది అనమాట. నెక్స్ట్ నిస్సార్ శాటిలైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. నిస్సార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్. సో రాడర్ అంటే ఏంటంటే మనకి మొత్తం ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్ అనమాట. సో ప్లీజ్ రిమెంబర్, నిస్సార్ అంటే అపర్చర్ రాడర్, సింథటిక్ అపర్చర్ రాడర్. దీనివల్ల ఎర్త్ లో వచ్చే క్రయోస్ఫియరిక్ చేంజెస్ ఏమున్నాయో మనకు తెలుసుకోవడానికి ఈ నిస్సార్ శాటిలైట్. దీనివల్ల ఏంటంటే మన ఎర్త్ కి న్యాచురల్ హజార్డ్స్ ఏమొస్తున్నాయి, ఆ హజార్డ్స్ ని మనం ఎలా మేనేజ్ చేస్తాము, అదంతా మనం ఇందులో చూస్తాం అనమాట. సో ఎస్, ఈ 2 సెషన్స్ లో మనం ప్రాపర్ గా చూసాము. అండ్ నెక్స్ట్ సెషన్ లో ఇంకా వేరే మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.